హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగున్నాం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు అయితే మాత్రానికి మేమైతే పొద్దున్న వ్లాగ్ స్టార్ట్ చేసామే. హాయ్ చెప్పనిసి రైట్కి వంట చేస్తావా? హాయ్ అయిరా హాయ్ చెప్పు. బాగున్నారా చెప్పు. బాగున్నారా? నువ్వు కాదు అడుగు. బాగున్నారా చెప్పు. చెప్పారా? అవులా నాకు తెలుసులా కానీ నువ్వు చెప్పు. హాయ్ చెప్పు. ముద్దు పెట్టు. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కనుక ఈరోజు భారతీయ స్టార్ట్ చేసిన అన్నమాట బ్లాగ్ అయితే. సో నేను కొంచెం లేట్ లేసాను అందరికంటే. ఇంట్లో ఎవ్రీ కూడా నాకంటే ముందే లేసింది ఈరోజు. సో నాకు కూడా నచ్చట్లేదు అది. సో ఇంకోటి ఏంటంటే మనం మీషోలో సేల్ చేస్తున్నాం కొన్ని అని మీకు కూడా తెలుసు కదా. సో కొన్ని వీడియోస్లో చెప్పాము మనం. సో దాంట్లోకి కొన్ని ఫోటోలు అంటే అప్లోడ్ చేయడం, ఫోటోలు దింపాలి కదా. సో అదే చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ దింపాను కానీ వీటిని కూడా సరిగ్గా వచ్చలేవు అనమాట. అవి పాత చీరలాగా కనపడవలసిన లైటింగ్ సరిగ్గా అడ్జస్ట్ కాక నేను లేట్ అవుతుందని ఆ రోజు కొంచెం ఫాస్ట్ దింపుతాయి కాబట్టి అవి వెళ్తారు. లైటింగ్ సరిగ్గా ఉండాలి, లేకుంటే ఇంకా అసలు మనం ఎన్ని వేలు చీర పెట్టినా వేస్ట్. లైటింగ్ సరిగ్గా ఉంటే కొంచెం బాగా వస్తుంది. సో ఇంకోటి మళ్ళీ కలర్ బాగా కనపడాలని ఎడిటింగ్ అట్లాంటివి చేయొద్దండి. మీరు అట్లాంటివి చేసేదంటే ఫెయినా కూడా వాళ్ళకి వస్తాయి. జాగ్రత్తగా రండి. ఒకవేళ ఎవరైనా చేస్తుంటే చేసే వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తుంటుంది అండి. సో ఇప్పుడు మా సెటప్ ఏంటంటే ఫోటోలు దింపేది ఇగో ఇదే. ఒక టేబుల్ మీద, చిన్న టేబుల్ మీద మన శారీస్ సో పెట్టి ఫొటోస్ దింపి పంపిస్తున్నాం అనమాట. సో ఇది వచ్చేసి మన దాంట్లో చూస్తుంటారు మీరు, అదే రిచ్ కాటన్ శారీ. ఇది వచ్చేసి ఇది ఒక్కటే మిగిలింది అనమాట. ఇంక అన్ని పోయినాయి. మేము వలసకి వెళ్ళి వచ్చినప్పటి నుంచి అసలు మీషోలో అప్లోడ్ చేసలేము. ఒక 4 వేరే అప్లోడ్ చేసింది వైఫై. సో దాంట్లో ఇది అది కూడా అప్లోడ్ చేసాం కానీ ఫోటోలు సరిగ్గా పెట్టలేకుంటాను అనమాట, లైటింగ్ సరిగ్గా లేక. అందుకని మళ్ళీ ఫోటోలు సరిగ్గా తీసి అప్లోడ్ చేస్తున్నాను. సో ఇది ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇట్లా లైటింగ్ పెట్టుకుంటాను, ఇట్లా వాటిల్ కాడ బయట వాటిల్ దీని మీద పడేటట్టు పెట్టుకుంటాను. సో ఫోటోలు వచ్చేసి మొబైల్తో ఫోటోలు దింపుతాను అనమాట. నా దగ్గర ఉన్న చెల్లె చెప్తున్నా ప్రస్తుతానికి. ఇట్లా ఒకసారి, తర్వాత ఇట్లా తిప్పేసి ఒకసారి ఇట్లా ఉల్టా అనమాట. అంటే వైపు నుంచి ఫోటోలు దింపి అప్లోడ్ చేస్తాం. ఇందుకు వచ్చి బూ వండి పిల్లలకి బూ తినిపిస్తాను అనమాట. కొంచెం ముడుకు అయితే ఉప్పేసి తినిపిస్తాను. ఆకులు గుండెరని తినిపిస్తే ఇట్లా పని చేసుకునేటప్పుడు కరెక్ట్ టైంకి ఏడుస్తుంటారు. ఆ పని చేసుకుంటారు కదా అని గింత కూడా తెలియలేదు. ఈ జాతికి తప్పలేదు కుక్క, చిటి కుక్క. నాయన అడిది నాయనీసి. సో ఇవి వీటితో పాటు ఇంకో 2 మోడల్ తెచ్చింటాం అనమాట. అవి అయితే ఈడే అయిపోయాయి ఫ్రెండ్స్. అసలు మనం యూట్యూబ్లో భారతీయ యూట్యూబ్ ఛానల్లో శారీస్ సంబంధించిన ఛానల్ అసలు చెప్పలేదు వీటి గురించి. చెప్దాము ఇంక తెచ్చాం కదా అనుకున్నప్పుడు ఇంకా ఊర్లోనే ఫాయ్ అనమాట. ఊర్లోనే భారతీయ వాళ్ళ అమ్మల సైడ్ ఆడపాయ. ఆడేమంటే మేము వచ్చినాక చూపిద్దాంలే, ఇంక వలసపోతున్నాం కదా అనుకుంటుంది. సగం పోయింది అప్పటికే. ఈడ మిగతా సగము భారతీయ వాళ్ళ అమ్మలు ఇంట్లో పెట్టి పెయింట్ అనమాట. ఆడ ఎవరికైనా చూపించండి కొత్త మోడల్ కానీ అంటే ఇంక మా ఫేస్ తలకనే ఇంకా అడగానే అయిపోయింది. మిగిలిన కొన్ని చీరలు నేను మీషోలో పెడితే ఆడతాయన్నమాట. సో వాటిలో ఇది కూడా 2 ఉన్నాయి. 1 2 3 ఉన్నాయి. అదే 2 3 ఉన్నాయి. 3లో దీన్ని అప్లోడ్ చేసాం కానీ ఫొటోస్ సరిగ్గా లేవన్నమాట. మళ్ళీ నీట్గా దింపి అప్లోడ్ చేద్దాము. వీటితో పాటు ఆ 2 కూడా నీట్గా ఫోటోలు దింపి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో కొంతమంది ఫోన్ చేశారనమాట, ఏం శారీస్ బిజినెస్ బంద్ చేశారా అని. లేదు ఫ్రెండ్స్, బంద్ చేయలేదు, చేస్తున్నాం. కాకపోతే 2సారి తీసినప్పుడు కూడా చూపించింటే సరిపోయిందా. పూర్తి గ్యాప్ వచ్చినట్టే కదా యూట్యూబ్లో, అటు వచ్చింది అనమాట చాలా మందికి. ఈడైతే ఏం లేదు, వస్తున్నారు తీసుకొని అవుతున్నారు. సో తీసుకురావాలి ఫ్రెండ్స్. యూట్యూబ్లోన వేర్ అనమాట, ఇవి డైలీ వేర్కి సంబంధించినవి. యూట్యూబ్లోన తెద్దాం. ఓకే
ఇట్రా బేబీ. ఏం చేస్తున్నావు? ఈ చీర అయితే భారతి ఎప్పుడో తీసేసుకుంది ఫ్రెండ్స్. ఇట్లాంటివి అన్నిట్లో మోడల్ తీసుకున్నా కదా భారతి. ఇప్పుడు అన్ని సీరియల్లో ఒక్కోటి మిగులుతాయి కదా, అప్పుడు అవి నేను తీసుకునేదే. తీసి పెట్టినాడు. ఫస్ట్ పోవాలని ఆశ ఉంటుంది. అవును సే షో ఆ పాపకి ఏదైనా చేతికి పట్టివా? తెలుసు కదా బూకుండదా ఏమని. ఫ్యానా? రెక్కలు సేపుకొచ్చుకో ఇస్తాను. రెక్కలు ఉన్నాయి. రెక్కలతో అవసరం లేదు. ఇంకోటి ఏం చేస్తాను రెక్కలు? అది ఉండాలి. ఇప్పుడు తిరిగే బ్యాంక్కి వేస్తే పని చేస్తాను అని చూసి శైలి అయితే దీన్ని చేస్తారు వాళ్ళు అంతే. రెక్కలు అది పని చేయడం అయితే దీనికే వేసుకొస్తాను. అది గడ్డ పని చేస్తుందా? అది గడ్డ పని పని చేస్తావు అంటే రెక్కలు దానికి దీని మిషన్ మీద వేరే కదా బాగా తిరిగేది. గడ్డ అయితే తిరుగుతుంది. ఒక 10 నిమిషాలు నన్ను పైన పెట్టని తీస్తాను. సో మొత్తానికి అయితే కనుక అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ సెటప్ అంతా తీసేయాలా. సో మా నాయన ఏమో ఫ్యాన్ రెక్కల కోసం వచ్చినప్పుడు దొరకలేదు, దొరికినాయి. ఏం చేస్తున్నాడో అసలు అలా చూసేద్దాం. వెరీ ఈజీ. ఏం పలంతో ఇచ్చేలుందిరే తిక్కలేస్తే. జల్దీ ఇస్తే అంటే మా పనిలో మామున్నామా పటా పలముకుంటున్నాడు మరి. లేదు మీకే మీ ఇల్లు కట్టినారు, బాగా ఫ్యాన్ చేసినారు, సరిపోయి మా మెట్ల ఎగురుతుంది. ఎంత ఇబ్బంది పడతామనే సంగతి నీకు తెలుసా? ఏంటికి ఇబ్బంది పడతావు? ఇంట్లో పండుకో. అవ్వక అంత సరిపోతే వాళ్ళంత సరిపోయి ఆడుండదు. ఇది చెప్పని చెప్పాలి. తెలివి ఉండదు. నాకు చూశారు అది ఈవిడ ఆడమంటారు, ముసలి మీ ఇల్లు ఆడమంటారు. నేను జ్ఞానం కూడా లేనట్టు మాట్లాడితే ఏ పనికి వస్తుంది. పైన పండుకునేకి నమ్మ గాలి కాలమా పండుకుందాం. ఇప్పుడు ఎట్లా చలికాలం పెడతాం. అది ఉండదు. స్కూల్ డ్రైవర్ తీసుకో. నీ వద్దే కదా పెద్ద నీ వద్దే ఉంటుంది. నీ కత్తి తీసుకొని పోరా. ఈడుండదా కత్తి? ఎన్నిసార్లు బుడుకులాడుతామో మాకు తెలుసాడా. కత్తి అప్పుడు చూసినాడని అడుగు కదా. ఉండదు అని ఎక్కడ చేసాను. చూస్తాం. స్కూల్ డ్రైవర్ నా వదిలేదు. సరే సరే. ఇది బాగా ఆడితే కింద నింపుతాం. తెలివితేటలు అనరు. వీటిని అతి తెలివితేటలు అంటారు. మళ్ళీ ఏమనంటే ఫీల్ అయిపోతారు. పక్కన ఫీల్ అవుతారు మరి, లేట్గానే కాదు. నా తిప్పులు కాదు. అదంటే చేసుకున్నాక కాదు. పైనోడు కాబట్టి చేసుకుంటాను. పనికిరానంత కాదు. వాళ్ళు పోతే ఇల్లు నానే మంటం పెట్టేది. లేకుండా కుక్కలు నాకే కరెక్ట్ అండి. ఓకే. కత్తి ఆడో పెట్టి కలిసి ఆడో పెడితే ఎట్లా దొరుకుతుందిలే. పొద్దుదా పెట్టిందంటారు.
ఏమో ఉప్పుతుండ్రి అది ఏది మంచం పైకి ఎత్తిచి పెట్టారు కింద సంచులేసి